మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి రాబోతోంది. ఇది కార్తీక మాసంలోనే అత్యంత మహిమాన్వితమైన రోజు. ఈ రోజు అందరూ ఎంతో శ్రద్ధగా 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం పెడితే సంవత్సరమంతా దీపం పెట్టిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆడవాళ్ళు ఇలా 365 వత్తులు వెలిగించేటప్పుడు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీర కట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడే మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తాడు. భర్తకు ఆదాయం పెరుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక మాసం మొత్తం హరిహరులకు ప్రీతిపాత్రమైనది. అయినా కార్తీక పౌర్ణమికి ఉన్న ప్రాముఖ్యత మాటల్లో వర్ణించలేనిది. ఈ ఒక్కరోజు చేసే పూజ, వెలిగించే దీపం, చేసే దానం సంవత్సరమంతా చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు 365 వత్తులతో దీపారాధన చేయటం అనేది ఒక అద్భుతమైన సాంప్రదాయం. సంవత్సరం పొడుగునా ఉన్న 365 రోజులకు ప్రత్యేకగా ఆ ఒత్తులను వెలిగించి మన జీవితంలోని చీకట్లను, పాపాలను, కష్టాలను తొలగించి రాబోయే సంవత్సరమంతా వెలుగులు నింపమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవటం దీనిలోని అంతరార్థం. అయితే ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఆ 365 వత్తులు వెలిగించే సమయంలో ఆడవాళ్ళు ధరించే చీర రంగుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. మీరు కట్టుకునే చీర రంగును బట్టి మీ పూజాఫలం రెట్టింపు అవుతుంది. సరైన రంగు చీరను ధరించి దీపం వెలిగిస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ప్రసన్నుడై మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తాడు. మీ భర్త చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఆయనకు డబ్బే డబ్బు. మీరు వద్దన్నా కూడా ధనలక్ష్మి మీ ఇంటికి ప్రవాహంలా వచ్చి పడుతుంది. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు ఏ రంగు చీరను కట్టుకుని 365 వత్తుల దీపాన్ని పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రానికి సమీపంలో సంచరించుతూ ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. అందుకే దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. మాసాలన్నిటిలోనూ పరమ పావనమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. శివ విష్ణువులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని శరత్ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈ రోజున రాసలీలా మహోత్సవం జరుపుతారు. యోగ సిద్ధులైన గోపికలను వాసుదేవుడు అనుగ్రహించిన శుభదినమిది. నేటి సముద్ర స్నానం, శివారాధన, అభిషేకము, ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలున్నాయి. మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు జ్వాలా తోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు. ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. పితృదేవుళ్ల ప్రీత్యార్థం ఒక కోడెదూడను
ఆంబోతుగా వదులుతారు. ఇలా చేయటం వల్ల గైలో 1,000,000 సార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయాలలో ఈ రోజున నందా దీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడతీస్తారు. ఉసిరిక చెట్టు క్రింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు. దీపదానము, బిల్వదళార్చన, ఉపవాసము, జాగరణ, శతలింగార్చన, సహస్రలింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, వన భోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి బంగారు సాలగ్రామం, భూ గోదానము, అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది. ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం, మహీఫల వ్రతం, నానాఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరథ పూర్ణిమ వ్రతం, కృతికా వ్రతం లాంటి వ్రతాలు, నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు. శైవ వైష్ణవ ఆలయాలలో ఎంతో శభారక్తికంగా జరిగే జప, తప, దీపారాధన, పూజాదికాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున మహిళలు పగలంతా ఉపవసించి రాత్రి దీపారాధనకు తర్వాత భోజనం చేసుకోవటం ఆచారం. కార్తీక పౌర్ణమి రాత్రి దీపారాధన చేశాక చలిమిడిని చంద్రుడికి నివేదించి పలహారంగా స్వీకరించాలని శాస్త్రోక్తి. ఆరోగ్యపరంగా గమనిస్తే ఇలా చేయటం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆయుర్వేదం చెప్తోంది. కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసం మొత్తం సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున స్నానం చేయాలి. దీనినే తలా స్నానం అంటారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానానికి విశేషమైన రోజు కనుక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. సముద్ర స్నానం చేయటం కుదరని వారు నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో స్నానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపం వెలిగించేటప్పుడు స్త్రీలు ప్రత్యేకమైన రంగులో ఉండే చీర కట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే రంగులకు మన అదృష్టానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన శక్తి, ఒక వైబ్రేషన్ ఉంటుంది. పవిత్రమైన రోజుల్లో మనం ధరించే వస్త్రాల రంగులు మనం చేసే పూజల నుండి వచ్చే దైవిక శక్తిని గ్రహించి మన శరీరానికి, మనసుకు అందిస్తాయి. అందుకే సరైన రంగులను ఎంచుకోవటం చాలా ముఖ్యం. కార్తీక పౌర్ణమి నాడు ఆడవాళ్ళు పొరపాటున కూడా కట్టుకోకూడని రంగులు 2 ఉన్నాయి. అవే నలుపు మరియు నీలం. నలుపు రంగు శని భగవానుడికి, రాహువుకు ప్రతీక. ఇది తపస్సును, నిరాశను, నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. మనం దీపాలు వెలిగించి చీకటిని ప్రారద్రోలి వెలుగును ఆహ్వానిస్తూ ఉంటే నలుపు రంగు దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అది దైవిక కాంతిని మన దరి చేరనీయకుండా అడ్డుకుంటుంది. శుభకార్యాలకు, పండుగలకు, పూజలకు నలుపు రంగును ధరించటం మన సాంప్రదాయంలో నిషిద్ధం. కాబట్టి ఎంత ఖరీదైన చీర అయినా, ఎంత ఇష్టమైనది అయినా కార్తీక పౌర్ణమి పూజకు నలుపు రంగు చీరను లేదా నలుపు రంగు అంచు ఉన్న చీరను కూడా కట్టుకోకండి. ఇక రెండవది నీలం రంగు. నీలం రంగు కూడా శనికి సంబంధించినదే. చూడడానికి అందంగా ఉన్నప్పటికీ శుభకార్యాలకు, ముఖ్యంగా ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని కోరుతూ చేసే లక్ష్మి, శివ పూజలకు ఈ రంగు అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈ 2 రంగులకు కార్తీక పౌర్ణమి రోజున దూరంగా ఉండటం ఉత్తమోత్తమం. మరి ఏ రంగు చీర కట్టుకుంటే ఆ పరమశివుడు ప్రసన్నుడై ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు అనే విషయానికి వస్తే శాస్త్రాల ప్రకారం 2 రంగులు అత్యంత శక్తివంతమైనవి మరియు శుభప్రదమైనవి. అవే ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. మొదటగా ఆకుపచ్చ రంగు గురించి మాట్లాడుకుందాము. ఆకుపచ్చ రంగు ప్రకృతికి, పచ్చదనానికి, ఫలవర్ధకానికి సంకేతం. ఇది బుధగ్రహానికి సంబంధించిన రంగు. బుధుడు తెలివితేటలకు, వ్యాపారానికి, ధనానికి కారకుడు. ఆకుపచ్చ రంగు ధరించటం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సాక్షాత్తు ఆ జగన్మాత అయిన పార్వతీదేవిని పచ్చ యమున్ అని పిలుస్తారు. అమ్మవారికి ఆకుపచ్చ రంగంటే ఎంతో ఇష్టం. మనం ఆకుపచ్చ రంగు చీరను ధరించి శివయ్యకు దీపారాధన చేస్తే మనల్ని చూసి పార్వతీదేవి మురిసిపోతుంది. తన భక్తురాలు ఇంత శ్రద్ధగా తనకి ఇష్టమైన రంగు చీర కట్టుకుని తన భర్తను పూజిస్తుందని ఆనందించి మన కోరికలను నెరవేర్చమని ఆ పరమేశ్వరుడికి స్వయంగా
సిఫారసు చేస్తుంది. అప్పుడు ఆ భోలాశంకరుడు కాదంటాడా? వెంటనే ప్రసన్నుడై మన ఇంటిని సిరి సంపదలతో నింపివేస్తాడు. ఆకుపచ్చ రంగు ధరించటం వల్ల కుటుంబంలో శాంతి, భర్త ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి, సంతాన సౌభాగ్యం కలుగుతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు కట్టుకునే ఆకుపచ్చ రంగు చీరలో ఎక్కడా కూడా నలుపు రంగు డిజైన్ కానీ, అంచు కానీ, పైట కానీ ఉండకూడదు. స్వచ్ఛమైన ఆకుపచ్చ లేదా ఇతర శుభప్రదమైన రంగులతో కలిసిన చీరను ఎంచుకోవాలి. నలుపు రంగు మిక్స్ అయితే ఆకుపచ్చ రంగు ఇచ్చే శుభ ఫలితాలు తగ్గిపోతాయి. ఇక రెండవ శుభప్రదమైన రంగు గులాబీ రంగు, అంటే పింక్ కలర్. గులాబీ రంగు ప్రేమకు, ఆనందానికి, సౌందర్యానికి ప్రతీక. ఇది మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు. కార్తీక పౌర్ణమి హరిహరాదులిద్దరికీ ఇష్టమైన రోజు కాబట్టి శివయ్యతో పాటు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కూడా పొందాలంటే గులాబీ రంగు చీరను ధరించటం చాలా మంచిది. ఈ రంగు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. గులాబీ రంగు చీర కట్టుకొని 365 ఒత్తుల దీపారాధన చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలై వస్తుంది. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ, తేజస్సు వస్తాయి. ఈ రంగు సకల శుభాలను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. గులాబీ రంగు చీరలో కూడా నలుపు లేదా నీలం రంగుల కలయిక లేకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు ఆకుపచ్చ లేదా పింక్, ఈ 2 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. చీరతో పాటు మనం ధరించే గాజులకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. గాజులు సౌభాగ్యానికి చిహ్నం. కార్తీక పౌర్ణమి నాడు ఆడవాళ్ళు తప్పకుండా చేతి నిండా గాజులు వేసుకోవాలి. గాజుల చప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది. మరి ఏ రంగు గాజులు వేసుకోవాలి అంటే ముఖ్యంగా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు గాజులను ధరించాలి. ఎరుపు రంగు శక్తికి, పరాక్రమానికి, సౌభాగ్యానికి సంకేతం. ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఆకుపచ్చ రంగు ముందు చెప్పుకున్నట్లుగానే ఐశ్వర్యానికి, సంతాన సౌభాగ్యానికి ప్రతీక. కాబట్టి చేతి నిండా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను కలిపి ధరించి ఆకుపచ్చ లేదా గులాబీ రంగు చీరను కట్టుకుని మీరు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ సమయంలో మీరే ఒక నడిచే మహాలక్ష్మిలాగా కనిపిస్తారు. పూజకు దైవిక శక్తి తోడవుతుంది. ఆ కాంతిలో మీ శక్తిని చూసిన ఆ త్రిపురాంతకుడు, ఆ గంగాధరుడు చలించిపోతాడు. మీ భక్తికి మెచ్చి మీ కుటుంబాన్ని తన చల్లని చూపులతో కాపాడుతాడు. మీ భర్తకు ఆరోగ్యాలను, ఉద్యోగ వ్యాపారాలలో అఖండ విజయాన్ని ప్రసాదిస్తాడు. మీ ఇల్లు ధనధాన్యాలతో, సిరి సంపదలతో కలకాలం వర్ధిల్లేలాగా దీవిస్తాడు. కాబట్టి స్త్రీలు గుర్తుంచుకుని ఈ రంగు చీర కట్టుకుని కార్తీక పౌర్ణమి దీపాన్ని వెలిగించండి. ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలతో మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. కష్టాలను తొలగించుకుని దీర్ఘ సుమంగళి యోగాన్ని పొంది ఆనందంగా జీవించండి. కార్తీక పౌర్ణమి రోజు ఒక ఉసిరికాయను దానం చేస్తే అనంత సౌఖ్యంతో పాటు ఏదో ఒక జన్మలో భూమికి ప్రభువు అవుతారు. కార్తీక పౌర్ణమి రోజు దీపదానం చేసిన వారి పాపాలన్నీ కూడా నశించి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసమంతా దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమి ఒక్కరోజు దీపారాధన చేస్తే మాసమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు ఒకరు వెలిగించిన దీపం కొండెక్కబోతున్నప్పుడు నూనె పోసి ఆ దీపం కొండెక్కకుండా చేస్తే దారుణమైన పాపాలు పటాపంచలవుతాయి. దీపారాధన చేసిన ఫలితం వస్తుందని కార్తీక పురాణం చెప్తుంది. కాదు, ఈరోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే కొన్ని రకాల దోషాలు పోతాయని శాస్త్రాలలో ఉంది. కార్తీక పౌర్ణమి రోజు శనిదోషం పోవాలంటే 9 దీపాలను శివాలయంలో వెలిగించాలి. రాహుదోషము పోవాలంటే 21 దీపాలను వెలిగించాలి. సర్పదోషం పోవాలంటే 48 దీపాలు వెలిగించుకోవాలి. పుత్ర దోషానికి 51 దీపాలు వెలిగించుకోవాలి. అదేవిధంగా ఆ మహాశివుడికి 11 దీపాలు వెలిగించుకోవాలి. దూది వత్తులతో దీపారాధన చేస్తే వంశ అభివృద్ధి, శుభ ఫలితాలు కలుగుతాయి. తామర వత్తులను ఉపయోగిస్తే పుత్ర శాపాలు తొలగిపోతాయి. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవటం చాలా శ్రేష్టం. అంతేకాదు ఈ రోజున కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పళ్లను బూరెలుగా, ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేయటం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది.
కేదారేశ్వర వ్రతాన్ని చేయటం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని నమ్మకం. ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినట్లుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు, తారక్ష, కమలాక్ష, విద్యున్మాలి. అయితే శివుని పెద్ద కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుని సంహరిస్తాడు. తండ్రి హత్య వార్త విని 3 కొడుకులు చాలా బాధపడతారు. 3 కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ 3 తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమంటాడు. 3 కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు. అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు, ఇంకేదైనా వరం అడగమని చెప్తాడు. అప్పుడు ఆ 3 వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను 3 వేరువేరు నగరాలను నిర్మించమని కోరుతారు. అందులో 3 కూర్చొని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతామని, 1000 ఏళ్ల తర్వాత 3 కలుసుకొని 3 నగరాలు ఒక్కటయ్యాక ఆ 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న ఆ దేవుడే తమ చావుకు కారణం కావాలని కోరుకున్నారు. బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇచ్చేస్తాడు. వరం పొందిన తర్వాత 3 చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు. తారక్షకు బంగారు నగరము, కమలాక్ష కోసం వెండి, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించాడు. ఇక వారు 3 కలిసి 3 లోకాలపై దండెత్తి 3 లోకాలను సొంతం చేసుకున్నారు. ఈ 3 రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరును శరణు కోరతాడు. ఇంద్రుని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు. ఈ దివ్య రథం అంతా దేవుళ్లతో తయారు చేయబడింది. చంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు. వరుణుడు, యమ, కుబేరులు రథానికి 4 గుర్రాలు అయ్యారు. హిమాలయాలు విల్లుగా మారాయి. అగ్నిదేవుడు బాణంగా మారాడు. ఈ దివ్యమైన రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు. 3 సోదరులు, దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి 3ని నాశనం చేశాడు. ఆ 3 రాక్షసులను శివుడు సంహరించటంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి. గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి. ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. నరక బాధల నుండి బయటపడతారు. అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది. పశుగ్రాసం అనే కాదు, ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. శివ సాయుధ్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల
ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనలాభం కలుగుతుంది. ఇక ఈ రోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయటం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు 1 ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు ఈ 365 ఒత్తులను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతూ ఉంటారు. ఇంకొందరు శివాలయంలో వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట ఈ 365 ఒత్తులు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యము దీప, ధూప, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు 1 ఒత్తి చొప్పున 365 ఒత్తిల్ని జత చేసి వాటిని ఆవు నెయ్యితో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి. అలా వెలిగించటం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు మనం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే అనేక సందర్భాలలో అంటే అట్లు ముట్లు సమయాల్లో ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు దీపారాధన చేయరు. అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగం అవుతుంది. ఈ భంగాన్ని పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించాలి. ఈ 365 ఒత్తులను చాలామంది ఎలా వెలిగిస్తారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. కేవలం ఇంటి యజమాని లేదా యజమానురాలు ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది. ఇలా ఒక్కరు 365 ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంటికి 365 రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఒత్తుల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరో ఒకరు వెలిగిస్తే సరిపోతుంది. 365 ఒత్తుల దీపాన్ని దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా పూజ గదిలో లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర 365 ఒత్తులను వెలిగించవచ్చు. 365 ఒత్తుల విషయంలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండే ఈ 365 ఒత్తులను వెలిగించాలా?
ఉపవాసం లేనివారు కూడా 365 ఒత్తులను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. మీరు చక్కగా స్నానం చేసుకుని భక్తిగా గుడిలో లేదా ఇంటి వద్ద ఈ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే 365 ఒత్తులు వెలిగించాలంటే ఉపవాసం ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు. ఉపవాసం ఉంటే మంచిది అంటారు, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు. ఉపవాసం లేకుండా కూడా శుభ్రంగా 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. చాలామంది ఉపవాసం అంటే మంచినీళ్లు కూడా త్రాగకుండా కట్టిక ఉపవాసం ఉంటారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసం చేయమని ఎక్కడా చెప్పలేదు. అంత కటిక ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక్క ఏకాదశి రోజే ఉపవాసం చేయమని చెప్పి మిగిలిన రోజులలో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కటిక ఉపవాసం చేయనవసరం లేదు. అసలు ఉపవాసం చేయలేని వారు ఈరోజు అన్నం తినండి, 3 పూటలా అన్నం తినండి. కొంచెం ఉప్పు కారాలు తగ్గించుకొని నూనె కూడా తగ్గించుకొని సాత్విక ఆహారాన్ని తినండి. ఇలా సాత్విక ఆహారం తింటే ఉపవాసం చేయకపోయినా ఏ దోషం రాదు. ఉపవాసం ఉండేవారు ఈరోజు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత తూర్పు వైపు కృతికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి. తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి. మధ్య మధ్యలో పళ్ళ రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత పూజ చేసుకుని 365 ఒత్తులను వెలిగించండి. అంతేగాని కట్టిక ఉపవాసాలు చేయాలని లేదు. పండ్లు ద్రవ పదార్థాలు యథావిధిగా తినవచ్చు, తాగవచ్చు, పాలు కూడా త్రాగవచ్చు. ఉపవాసం ఉండలేని వారు చక్కటి సాత్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారాలు తక్కువగా వేసుకుని వండిన ఆహారాన్ని తిని శుభ్రంగా స్నానం చేసుకుని 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాబట్టి 365 ఒత్తులు వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలన్న నియమం లేదు, ఎక్కడా కూడా చెప్పలేదు. ఉపవాసం ఉండని వారు కూడా నిరభ్యంతరంగా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ఒక పదార్థం తినటం వలన గ్రహాల అనుకూలత ఏర్పడుతుంది, మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మరి ఆ పదార్థం ఏమిటంటే బెల్లం, ధనియాలు, ఆవు నెయ్యి. ఈ 3 పదార్థాలను కలిపి తినటం వలన చాలా మంచి జరుగుతుంది. ఈ పదార్థం ఎలా తినాలంటే ముందు దేవుడి దగ్గర ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. 2 ఒత్తులు విడివిడిగా వేసి మీరు వాడే ప్రమిదలోనే దీపం పెట్టండి. ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొంచెం ధనియాలు, కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి వేయండి. ఈ మూడిటిని కలిపేయండి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకోండి. ఆ తర్వాత ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 2 సార్లు పఠించండి. ఎవ్వరితో మాట్లాడకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. మంత్ర జపం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి. ఇప్పుడు ధూపాన్ని చూపించండి. ఆఖరుగా మరొక్కసారి మీ కోరికను చెప్పుకొని దేవుడు ముందు పెట్టిన బెల్లము, నెయ్యి, ధనియాలు నైవేద్యం తీసి మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. కార్తీక పౌర్ణమి రోజు ఈ పదార్థం శివునికి లేదా ఇష్ట దైవానికి సమర్పించి తినటం వలన సర్వేశ్వరుడు అయినటువంటి ఆ శివయ్య అనుగ్రహం కలుగుతుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరిపోతూ ఉంటాయి. ధనం మీ దగ్గర నిలబడుతుంది. సమస్యలు తగ్గుతాయి. ఈ పదార్థం తింటే చాలు మీకు అన్ని ఫలితాలు వచ్చేస్తాయి. కార్తీక పౌర్ణమి అంటే ఘడియల్లో మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థం తినవచ్చు. తిన్నారంటే మాత్రం గ్రహాలు బాగా అనుకూలంగా మారుతాయి. మరి కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకునేవారు ఉపవాసం ఉంటారు కదా, ఎప్పుడు తినాలి అనే సందేహం మీకు కలగవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించుకున్న తరువాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను తినవచ్చు. మీరు 365 ఒత్తులు వెలిగించేసుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే మీకు ఉన్నటువంటి అన్ని గ్రహదోషాలు, గ్రహబాధలు అన్నీ కూడా పోతాయి. ఈ సమయానికి ఉన్న శక్తి అలాంటిది మరి. కాబట్టి మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలో ఈ పదార్థం తిని శుభ ఫలితాలను పొందండి. సాగర మదనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు. అయితే అలా ఆలాహలం మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన
బేలతనం వల్ల భయపడుతుంది. తన భర్తకు ఆలాహలం మంటలు వల్ల ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా జ్వాలాతోరణం దాడుతానని అగ్నిదేవునికి మొక్కుకుంటుంది. శివునికి ఏమీ కాలేదు. దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమేష్టి పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది. దానికి ప్రీతిగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు. ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు. కొత్త గోంగూర నారను తాడుగా పేని 2 చోట్లకు మధ్యగా కానీ 3 కర్రలకు మధ్యగా కానీ తోరణంలాగా కడతారు. కొత్త గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలోగా స్వామివారిని 3 సార్లు తోరణం కిందుగా తీసుకువెళ్తారు. భక్తులు ఈ జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకము. అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకుని ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తూ ఉంటారు. దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బొట్టు వల్ల నరదృష్టి, భూత ప్రేతాత్మల పీడ ఉండదని నమ్మకము. ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే. దీనిలో తర్కానికి చోటు లేదు. పాటిస్తే వచ్చే నష్టమూ లేదు. కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది. స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతూ ఉంటారు. కనుక కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జోలా తోరణం కిందగా 3 సార్లు వెళ్ళండి. నరక బాధలు తప్పుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.